హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే స్నాక్ ఐటెం చూద్దాము. ఇది వచ్చేసి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు వేసవికాలంలో పిల్లలు ఇంటి దగ్గర ఉంటారు కాబట్టి వాళ్ళు ఏదో ఒకటి అడుగుతూనే ఉంటారు. వాళ్ళ కోసం ఇలా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. చాలా ఈజీగా చేసుకోవచ్చు, 10 నిమిషాల్లో అయిపోతుంది. ఫస్ట్ అయితే ఒక కప్పు గోధుమ పిండి, కొంచెం వాము యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం ఉప్పు, కారము సరిపడగా యాడ్ చేసుకోండి. ఇదే క్వాంటిటీ మీరు ఎక్కువలో కూడా చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ కొంచెమే చేస్తున్నాను. ఇప్పుడైతే బాగా అవి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత దీంట్లో మరిగించిన ఆయిల్ వేసుకోవాలి, లేదంటే నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే బాగా కలుపుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని చపాతీ పిండి మాదిరిగా కలుపుకోవాలి. దీన్ని అయితే ఒక 10 నిమిషాలు పక్కన పెట్టుకుంటే మనకి నాని చక్కగా మనకి గుల్లగా వస్తాయి. కరకరలాడుతూ ఉంటాయండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. చేసిన వెంటనే లాగిచ్చేస్తారు పిల్లలైతే. ఇదైతే కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని ఒక 10 నిమిషాలు అయితే పక్కన పెట్టుకున్నాను. ఇలా చపాతీలాగా కొంచెం దలసరిగా ఒత్తుకోవాలి. ఆ తర్వాత అయితే ఇలాగా డైమండ్ షేప్లో కట్ చేసుకుని ఈ విధంగా ఫ్లవర్ షేప్ అయితే చేసుకోవచ్చు, లేదంటే ఆ డైమండ్ షేప్లనే ఫ్రై చేసేసుకోవచ్చు. ఇప్పుడైతే వీటన్నిటిని కట్ చేసుకుని రెడీగా పెట్టుకున్నాను. నేనైతే ఇలా అయితే కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, చూసి కూడా వాళ్ళు అట్రాక్ట్ అవుతారు అనేసి ఈ విధంగా చేశాను. ఇప్పుడైతే ఆయిల్ మరిగిన తర్వాత ఇప్పుడు వీటిని ఆయిల్లో వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి. అప్పుడు బాగా కుక్ అవుతాయి. ఇప్పుడైతే మనకైతే గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడైతే సర్వ్ చేసేసుకోవడమే. చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈజీగా చేసుకోవచ్చు పిల్లల కోసము. స్క్వేర్ షేప్లో కట్ చేసుకున్నాం కదా, వాటిని కూడా ఫ్రై చేసేసుకున్నాను. ఈ విధంగా అయితే రెడీ అయిపోయినాయి. చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.